అనగనగా ఒక అందమైన ఫ్యామిలీ. తాతయ్య, నాయనమ్మ, అమ్మ, నాన్న, ఇద్దరు పిల్లలు చక్కగా మా వీధికి వచ్చారు. మరి కబుర్లు విందామా మరి? ఏమండో ఇలా దిక్కులు చూస్తూ కూర్చోపోతే కొంచెం ఆ పిల్లల్ని పిలవండి, గంతులేస్తున్నారు, పడతారని భయంగా ఉంది. వినివే, మా నాన్న అక్కడ ఉన్నాడు కదా, చూస్తాడులే. నేనే చూసుకుంటానులే, మీకు చెప్పాను కదా నా అదే బుద్ధి తక్కువ. అరే పిల్లల్లారా, కుదురుగా కూర్చోండారా, ఇవాళ ఆదివారమే కదా, ఆడుకోని అమ్మా. మీరు నా మాట ఇప్పుడు విన్నారు కనుక సరే కాని మావయ్య, అదిగో అక్కడ చూడండి, ఆవిడెవరో చేత్తో ఏదో పట్టుకుని మనంకే చూస్తుంది. ఏదో ఏముందిలే అమ్మా, ఫోను. ఇదివరకు జనాలు కోతి వచ్చిందని అరటిపండు, పిచ్చుకొచ్చిందని ధాన్యం గింజలు వేసేవారు. ఇప్పుడు అవన్నీ మానేసి ఇలా వీడియోలు తీస్తూ కూర్చుంటున్నారు. ఏం చెప్తాం, కలికాలం అలా ఏడిసింది. మరి ఆవిడ సంగతి మనం కాదు కానీ మీ అత్తయ్యని పంపుదాంలే, చూసుకుంటది. ఏటమ్మాయి ఆ పని? మీ మనుషుల వల్ల మాకు మనుగడే లేదు. కార్తీక మాసం మనం వనభోజనాలు పెట్టుకుంటున్నాం, అలా వీడియోలు తెస్తే దిష్టి తగలదో?